హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 4:45 అయింది మార్నింగు. ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నామంటే, తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు ఒక 18 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని బయలుదేరేసాము. ఇంక మిగతా విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. ఈ సమ్మర్‌లో ఇలా కూల్‌గా తగులుతుంటే చాలా బావుంటది. మార్నింగ్ ఈ అద్భుతమైన సూర్యోదయం చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడే తిరుపతికైతే రీచ్ అయినాము. మంగాపురంకైతే వచ్చినాము. శ్రీనివాస మంగాపురము. ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాడు కదా! ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాము. టికెట్‌కి రూ. 10 చార్జ్ చేశారు పర్ పర్సన్. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయట వచ్చినాము. ఆ వెనకాల ఉన్నది చూడండి టెంపుల్. నిజంగా దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంచుమించు ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. సుప్రభాతం అయితే నడుస్తుంది లోపల. ఒక 10 నిమిషాలు కూర్చొని దేవుడిని అలాగే చూస్తూ ఉండిపోయాను. లోపల స్వామివారు ఎలా ఉన్నారో చూపించాను కదా! మీరు ఎప్పుడైనా వస్తే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. స్వామివారిని చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడే శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకొని ఇక్కడే పక్కన ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక్కలమాత టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కొండపైన దర్శనం చేసుకునేకైతే వచ్చినాము. ఇంక లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉన్నారో చెప్తాను. రాండి, గుడి ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఒకలమాత టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చారు చూడండి. పెరుగన్నం అయితే పెట్టారు. తినేసి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఈ ఒకలమాత టెంపుల్ని మాత్రము దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను. టెంపుల్ చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇప్పుడే గుడిమల్లంకి వెళ్ళినాము. అక్కడ గుడి 10:30, 11 పైన దర్శనాలకు వదులుతున్నారంట. అందుకనే అంతవరకు ఏం చేయాలని చెప్పి అక్కడ నుంచి శ్రీకాళహస్తికి అయితే వచ్చినాము. ఇక్కడ శ్రీకాళహస్తిలో ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. ఎప్పుడు కాలేదు నాకు. ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము. క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉన్నారు. అప్పుడే గుడిమల్లం వెళ్ళాము. అక్కడ దర్శనానికి ఇంకా లేట్ అంటే ఇంకా అంతవరకు అక్కడ వెయిట్ ఎందుకు చేయాలని చెప్పి ఇక్కడ దగ్గరలో అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీకాళహస్తి ఉంది. ఇక్కడ శ్రీకాళహస్తి వాయులింగాన్ని దర్శించుకున్నామని చెప్పి వచ్చేసినాము. మీకు దర్శనాలు బిర్నా కావాలంటే వీకెండ్ టైంలో రాకండి. వీకెండ్ టైంలో వస్తే, అది ఇలాంటి సమ్మర్ టైంలో వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తం టెంపుల్ వ్యూ చూపిస్తాను, చూసేయండి. చూసారా టెంపుల్ వ్యూ ఎలా ఉందో. ఇక్కడ శ్రీకాళహస్తిలో పైన ఒక టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తాను నడుచుకొని. ఎండ మామూలుగా లేదు. ఫైనల్గా అయితే భక్త కన్నప్ప టెంపుల్కి అయితే చేరిపోయాం పైకి. ఇదే టెంపుల్ భక్త కన్నప్ప. మీకు తెలుసు కదా భక్త కన్నప్ప అంటే. చూడండి. ఇక్కడ భక్త కన్నప్ప దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము. కింద లడ్డూ కౌంటర్ ఉన్నది ప్రసాదము. ఇంకా అక్కడ తీసుకొని నెక్స్ట్ ఇంకా గుడిమలంకి అయితే వెళ్ళిపోతాము. టైం అయితే అయింది. ఇక్కడ శ్రీకాళహస్తిలో అన్నదానం సత్రము. చూడండి ఎంతమంది ఉన్నారో.
ఇలా ఫస్ట్ పూజ చేసి తర్వాత అందరికి అన్నాలు వడ్డిస్తున్నారు. మీరు ఎప్పుడైనా వస్తే అన్నదానం మాత్రం మిస్ అవ్వకండి. ఈ లడ్డూ కౌంటర్ ఎదురుగానే ఉంటుంది అన్నదాన సత్రము. ఇంక ఇక్కడి నుంచి గుడిమల్లం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అయితే టెంపుల్ కూడా రీచ్ అయిపోయినాము. మనకు అక్కడ గుడిమల్లం టెంపుల్ కాడ అన్బీటబుల్ టీం అన్నవాళ్ళు అయితే కలిశారు. ఇంకా అక్కడ అన్నవాళ్ళని కాసేపు మాట్లాడి ఫోటో తీసుకొని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. గుడి లోపల చూసారా ఎంత ఘనంగా చేశారో కుంభాభిషేకము. ఇంకా చూడండి స్వామివారిని ఎలా ఉన్నారో దర్శనం చేసుకోండి. అక్కడ ఫొటోస్ అయితే అల్లో లేదు, ఎలాగలో చూపించాను స్వామివారిని. ఇంకా గుడి బయట చూడండి ఎలా ఉందో. అప్పుడెప్పుడో రాజుల కాలంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కుంభాభిషేకము. ఈ టెంపుల్ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో కొలువై ఉంది. మీరు ఖచ్చితంగా తిరుపతి వచ్చినప్పుడు 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎండకి బయట వాటర్ బాటిల్ మజ్జిగ కూడా ఇస్తున్నారు తాగడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.